కానీ అక్కడ ఏంటి ఇంతకాలం కష్టపడే వాళ్ళ జీవితాలకి ఎవరి కోసం వృద్ధాశ్రమాల్లో మనుషులతో వాళ్ళతో బ్రతికే పరిస్థితికి వచ్చిందా? ఇక్కడ ఇప్పుడు ఆ పరిస్థితి పేదలకు వచ్చినప్పుడు వాళ్ళకెవరా మరి ఆసరా? బేసిక్ వాళ్ళంటే డబ్బు ఉంది కాబట్టి అక్కడికి వెళ్తున్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటి? సమాజంలో చూడాల్సింది కొన్ని అంశాలు. నాకు ఇప్పుడు ఒక తటస్థుడుగా లేకపోతే ఒక మధ్యతరగతి వాడిగా ఉండేటప్పుడు ఇవన్నీ తప్పనిపిస్తాయి నాకు. కానీ నాకు అంటే నాకు కరెక్ట్గా ఐడియా లేదు, కానీ నా చిన్నప్పుడు విన్నట్టు గుర్తు ప్రభుత్వ వృద్ధాశ్రమాలు అనేవి ఉండేయేమో. ఇప్పుడు కూడా ఉన్నాయండి, కాకపోతే పట్టించుకునేవాడు ఎవడూ లేడు. ఇప్పుడు యాక్చువల్గా డివిజన్స్ వైడ్గా కూడా పెట్టాడు ఇప్పుడు జగన్ వచ్చినప్పుడు. అంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఏరియాస్ వైడ్ పెట్టారు. జగన్ వచ్చినప్పుడు డివిజన్స్ ఏరియాలో ఇదని పెట్టాడు. నేను దాదాపు 10-15 ఏళ్ల నుంచి చెప్తా ఉంటాను, ఉంటాయి. అదేంటంటే ఎవడు పట్టించుకోడు అక్కడ. భోజనాలు ఒక్కోసారి పెడతారు, ఒక్కోసారి పెట్టరు. అడిగేవాళ్ళు లేడు, దాన్ని ఫాలోఅప్ చేసేవాళ్ళు లేడు. లెక్క ప్రకారం అయితే ప్రభుత్వ వృద్ధాశ్రమాలు ఉండాలి. సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది వాళ్ళకి షెల్టర్ ఇవ్వాలన్నటువంటిది. ఎక్కడ ఎందుకు అడుక్కునే వాళ్ళకి కూడా షెల్టర్ లేమంది కదా కోర్టు. అవి కూడా నడుస్తాయి. అవి ఏంటంటే ఏ స్వచ్ఛంద సంస్థతో ఆ పేరుతో వీళ్ళకి 10 మందికి పెట్టి 25 మందికి రాసుకునే వ్యవస్థలు ఉంటాయి అక్కడ. లేదా చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో తంబేబిచ్చేసి వాళ్ళకి పెట్టిన